రేసులో ఎవరెవరున్నారో వాళ్ళ బలాలు బలహీనతలు ఏంటో తెలుసుకొని చాకచక్యంగా ముందుకు దూసుకుపోవడం పాత పద్ధతి. ఇప్పుడంతా సెల్ఫ్ కాంపిటీషన్. నిన్నటి రోజు కన్నా ఇవాల్టి రోజున ఇంకాస్త ఎదగాలి. రేపు ఉదయాన్నే చూసుకుంటే సక్సెస్ సౌండ్ ఇంకో రేంజ్లో వినిపించాలి. ఇది లెక్క. క్రియేటివ్ రంగంలో ఎవరికి వారే నెగ్గి తీరాల్సిన ఈ కాంపిటీషన్లో మన మేకర్స్ ఎక్కడున్నట్లు, ఏం చేస్తున్నట్లు? నేనంటూ నార్త్లో సక్సెస్ అయితే అది నా ఒక్కడితోనే ఆగిపోదు. ఇక్కడి నుంచి వందలాది మందిని నార్త్కి తీసుకువెళ్తా అని ఓపెన్గా చెప్పిన డైరెక్టర్ అట్లీ ఉత్తరాదిన తొలి సినిమాతోనే ఆ విషయాన్ని ప్రూవ్ చేసి చూపించారు. ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో, ఈసారి ఏ కైండ్ సబ్జెక్ట్కు ప్లాన్ చేస్తున్నారనే డిస్కషన్ మాత్రం బాగానే కనిపిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో అలాంటి టాక్ సందీప్ రెడ్డి వంగ మీద కూడా వినిపిస్తోంది. సందీప్ ఫ్రేమ్లో కాకి దుస్తుల్లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారనే ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. యానిమల్ని మించేలా సినిమా ఉండాలంటూ సందీప్కి రిక్వెస్టులు అందుతున్నాయి డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి. లియో సినిమా చూసిన వారందరూ లోకేష్ మీద ఎక్స్పెక్టేషన్స్ నెవర్ బిఫోర్ అన్నట్టు పెంచేసుకున్నారు. నెక్స్ట్ తలైవర్తో తీసే సినిమా అంతకు మించి ఉండాలన్నది తలైవర్ ఫ్యాన్స్ మనసుల్లో మాట. ఆ మాటను మంత్రంలో జపిస్తున్నారు లోకేష్. ఇప్పటిదాకా నేను డేట్లు చెప్పి సినిమాలు రిలీజ్ చేశాను, కానీ తలైవర్ సినిమాకు డేట్ కమిట్ కాను. సినిమా అద్భుతంగా వస్తేనే రిలీజ్కి రెడీ అంటాను అని అంటున్నారు లోకేష్. జైలర్ సినిమాతో రజనీకాంత్ని అత్యద్భుతంగా చూపించారు నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన నెక్స్ట్ సినిమా ధనుష్తో ఉంటుందనేది వార్త. ఆల్రెడీ మామను సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా చూపించిన నెల్సన్ నెక్స్ట్ ధనుష్ని ఎలా చూపిస్తారోననే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మన దగ్గర అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏం చేస్తారా అని ఎదురుచూపులున్నాయి. ఆల్రెడీ భగవంత్ కేసరితో లాస్ట్ ఇయర్ మంచి రివ్యూస్ అందుకున్నారు అనిల్ రావిపూడి. త్వరలో మెగాస్టార్తో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనుల్లోనే ఉన్నారన్నది ఫిల్మ్ నగర్ సమాచారం.